ఎంతసేపు ఉంది నీ ప్రార్థన? ఎంతకాలమైంది కన్నీటి ప్రార్థన? ఎంతకాలమైంది రోదన వేదనతో ప్రార్థన? ఈరోజు విశ్వాసులు జీవితంలో ఏది సాధించలేకపోతున్నారు, ఏది దేవుని దగ్గర నుంచి పొందగలేకపోతున్నారు, దేవుడు ఏది వారి పట్ల చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే ప్రార్థనాహీనత. ముమ్మార్లు కనీసం మోకరించలేవా? మోకాల ప్రార్థన ఎందుకంటే అంటారు. దానియేలు మోకరించి ముమ్మార్లు మోకరించి యెరూషలేము ఆలయము వైపు చూస్తూ దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడంట ముమ్మార్లు. ఈరోజు ప్రార్థన చేయడం నాకు టైం లేదంటున్నాడు. దానియేలు మనకులాగా టైం లేదని చెప్పలే. దానియేలు ఎవరు? ఈరోజు లెక్కలో చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్, రాజు రైట్ హ్యాండ్. అక్కడ ఏది జరగాలన్న ముఖ్యమైన వ్యక్తి. నెబుకద్నెజర్ రాజు లాంటి రైట్ హ్యాండ్, ఆయన లాంటి రాజుకి రైట్ హ్యాండ్. ప్రపంచంలో నెంబర్ 1 నెబుకద్నెజర్ అంటే ఆ రోజుల్లో, ఆ సివిలైజేషన్ ప్రకారం అంత గొప్ప వ్యక్తికి రైట్ హ్యాండ్. ఇన్ఫాక్ట్ ఆయనకున్న కృప ఏంటంటే రాజులు మారారు కానీ ఆయన స్థానం మారలే. రాత్రికి రాజు మారాడు, ఆయన స్థానం మారలే. ఇంకొక రాజు వచ్చినా కూడా నువ్వే ఉండవా, నీ పైన దేవుని ఆత్మ ఉందన్న మాట విన్నాను, యూ విల్ బీ మై రైట్ హ్యాండ్. వై? హౌ డిడ్ హి గెట్ సచ్ ఎ గ్రేస్? అంత కృప ఎలా పొందుకున్నాడు, అంత శక్తి ఎలా కలిగి ఉన్నాడు? ఇన్ఫ్యాక్ట్ దేవుడు దానియేలును చూసినప్పుడు ఈస్ ప్లీజ్డ్. కారణం ఏంటి? ఒక వ్యక్తి దేవుడి ముందు తగ్గించుకుని, ఆయన ఎంత బాధ్యత కలిగిన వ్యక్తి అయినా, ఎంత ఘనమైన వ్యక్తి అయినా ముమ్మార్లు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేవాడంట.